నా పాత్ర కాకుండా మీకు మిగతా ఏం నచ్చింది ఈ సినిమాలో? ఏ పాత్ర నచ్చింది బాగా బాగా అంటే నేను అరే ఇది నాకు ఎందుకు రాలేదు, దీనికైతే పేమెంట్ కూడా బాగా వచ్చేది అట్లాంటి కాకుండా అంటే అంటే పేపర్ అంటే మీకు కథ వినంగానే మీకు లైక్ ఇది పాత్ర నేను చేసే బాగా మాట్లాడితే పేమెంట్ టాపిక్ ఎందుకు వస్తుంది? అంటే ఇందాక మీరు ఫోన్లో పడ్డాయా లేదా అని నేను ఇందాక అది ఈ సినిమాకి సంబంధించిన ఓ సారీ క్షమించండి. అంటే అంటే ఓత్ కూడా పేమెంట్స్ గురించి ఎందుకు వచ్చింది అంటే ప్రాసిక్యూషన్ వారికి అంటే డిస్క్లైమర్తో సహా క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు అడగండి మళ్ళీ నన్ను. ఈ సినిమాలో నా పాత్ర కాకుండా మీ పాత్ర కాకుండా మిగతా పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? అన్ని పాత్రలు నచ్చాయి. అంటే నాకు నిజంగా ఎందుకంటే డెఫినెట్గా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇది చాలా రేర్ అనమాట ఇలా జరగడం అన్నది. సో మంచి రైటింగ్ ఉంటే ఇలా ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగించిన అతి కొద్ది ఫిల్మ్స్లో ఇది ఒకటి నాకు పర్సనల్గా అనిపించేది. ఊరికే ఉన్నారు పక్కన ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం ఏదో నిలబెడదాం అన్నట్టు కాకుండా, ఇందాక మ్యామ్ చెప్పారు చాలా లిమిటెడ్గా ఉంటాయి అందులో విమెన్ క్యారెక్టర్స్, చాలా రెస్ట్రిక్టెడ్గా తల్లో చెల్లో ఇలాగేదో ఉంటుందని చెప్పి అన్నారు. బట్ అలాంటివి కూడా చాలా బాగా డిజైన్ చేసి ఇందులో పెట్టడం అన్నది జరిగింది. అండ్ ఐ పర్సనల్లీ నేను చేసిన తర్వాత కదా కథ విన్నప్పుడే జగదీష్ దగ్గర నుంచి నేను విన్నప్పుడు నేను ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలాంటి కథ కూడా రాసుకుని వస్తాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది.